నువ్వు నా కూతురివి, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు, అది నాకు తెలుసు. కానీ నీతో పాటు అల్లుడి గారు కూడా నీలాగా ఆలోచిస్తున్నారు చూడు. అది ఆ దేవుడు నాకు ఇచ్చిన వరమమ్మా, అదృష్టం. థ్యాంక్స్. దేనికి? మీరు మా ఫ్యామిలీ మీద చూపిస్తున్న అభిమానానికి, మా నాన్నగారి మీద చూపిస్తున్న కన్సర్న్కి, అదేవిధంగా మధు మా ఇంటికి సహాయపడాలన్నా, అండగా నిలబడాలన్నా దానికి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సపోర్ట్ చేస్తున్న మీ సంస్కారానికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండ్ సారీ. నాకు థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? సారీ ఎందుకు చెప్తున్నారు? నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్నగారు మొదటిసారి ఈ ఇంటికి తీసుకొచ్చి మీతో పెళ్ళి అనగానే దాని నుంచి తప్పించుకోవడానికి, అసలు మా పేరెంట్స్ నా పెళ్లి ఊసే ఎత్తకుండా ఉండాలని స్వార్థంతో పెళ్లి నాటకం ఆడాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, బాధ పెట్టాను. పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి మీరు పారిపోయేలా చేశాను. అప్పుడు కేవలం మీరు కోరుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నారు కదా, ఇందులో పెద్ద సమస్య ముందులే అనుకున్నాను. గాని నా స్వార్థంతో మిగతా విషయాల్ని, దాని తర్వాత జరిగే పరిణామాల్ని అస్సలు పట్టించుకోలేదు. మీ నాన్నగారు నిన్నటి వరకు మిమ్మల్ని ద్వేషించడానికి, పరోక్షంగా ఆయన అనారోగ్యం పాలయ్యి ఇవాళ సరిగ్గా నడవలేని, ఒక చెయ్యి సరిగ్గా పనిచేయలేని స్థితికి నేనే కారణం. ఆ అపరాధ భావం నాలో ఇంకా ఉంది. నేను చేసిన తప్పుకి ఏదో ఒక విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వీలైంది చేస్తున్నాను, అంతే తప్ప నేనేమంత గొప్పోణ్ణి కాదు. నేను తప్పు చేసిన వాణ్ణి, చాలా పాపం చేశాను. మీరు మాత్రం ఏం చేయగలరు? ఇలా జరుగుతుందని మీరు మాత్రం ఊహించి చేసింది కాదు కదా. అయిందేదో అయిపోయింది, ఇంకా వదిలేయండి. మీరన్నట్టు అయిందేదో అయిపోయిందని ఆ విషయాన్ని వదిలేయొచ్చేమో కానీ దాని తాలూకా అపరాధ భావం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోదలుచుకుంది ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు మీరు పారిపోవడానికి, మీ నాన్న మిమ్మల్ని ద్వేషించడానికి, అందువల్ల జరిగిన పరిణామాలకి నేనే కారణమనే విషయాన్ని మధుకి మీరు చెప్పకుండా ఉన్నందుకు. కానీ ఇప్పుడు నేను మధుకి ఆ విషయం చెప్పేయాలనుకుంటున్నాను. ఏ విషయం? అదే, మీరు పెళ్లి చూపుల సమయంలోనే మీ ప్రేమ విషయం చెప్పి నన్ను సాయం అడిగారని, దాన్ని నేను నా స్వార్థానికి వాడుకుని మీరంటే ఇష్టమని చెప్పి దాన్ని పెళ్లిదాకా తీసుకొచ్చి మీరు పారిపోవడానికి, మీ ఇంటి పరువు పోవడానికి, మీ నాన్నగారు ఇలా అవ్వడానికి, అన్నింటికీ కారణం నేనే అని మధుకి చెప్పేద్దామనుకుంటున్నాను. అవన్నీ ఇప్పుడెందుకు? అనవసరంగా ఆ విషయాలు ప్రస్తావించకండి. దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి అని కాదు, అపరాధ భావంతోటి ఉండలేకపోతున్నాను. నేనివన్నీ చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నానని అనిపించలేదు. మీరు నన్ను సాయం అడగడం అపార్థం చేసుకుని, నేను మీరు అడిగిన సాయాన్ని ఆసరాగా చేసుకుని, నా స్వార్థంతో నా పెళ్లి ప్రస్తావనని మా వాళ్ళు అస్సలు తీసుకురాకూడదనే అంత నాటకం ఆడాను. దానివల్ల ఇన్ని అనర్థాలు జరిగాక ఇప్పుడు ఏమీ ఎరగనట్టు నేను మంచోణ్ణి అన్నట్టు ఉండడానికి ఇబ్బందిగా ఉంది. నాకు నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. అందుకే మధుకి ఆ విషయం చెప్పేద్దామనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని మధుతో చెప్పకండి. ఏ ఆడపిల్ల తన భర్త స్వార్థంతో ఇలాంటి పని చేశాడంటే తట్టుకోలేదు. అది కూడా తన అక్క పెళ్లి విషయంలోనూ, తన కుటుంబ పరువు పోయే విషయంలోనూ తన భర్త పాత్ర ఉందని తెలిస్తే ఏమాత్రం క్షమించలేదు. ఈ విషయం మధుకు తెలియకూడదనే
ఇన్నాళ్ళు నేను దాని గురించి నోరు మెదపకుండా ఉన్నాను. ఇప్పుడంతా అయిపోయింది. మీరు పశ్చాత్తాప పడుతున్నారు కదా, దానికన్నా మించిందేముంది? దయచేసి ఈ విషయాలన్నీ మధుకి చెప్పకండి ప్లీజ్. చెప్పారంటే తన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మరింత బాధే తప్ప ఒక్క ప్రయోజనం కూడా ఉండదు. కొంతమంది సంతోషం కోసం కొన్ని నిజాలు దాచేయడం ఉత్తమం. తను సంతోషంగా ఉండాలి. మీరు ఈ విషయాలన్నీ మర్చిపోండి.